వచ్చే నెల 25 తారీఖు నాడు మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభించాం. 100 అసెంబ్లీ నియోజకవర్గాలు 33 రోజుల పాటు కార్యక్రమాన్ని పెట్టుకొని మెదక్లో 25 నాడు ప్రారంభించి ఈ రోజు 33వ రోజు 100 అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించుకొని సదస్సులు పెట్టుకొని ఈరోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. మా యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా మరి మీరు ఏదైతే 2023 ఎన్నికల ముందు మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చిందో, నా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది. 2023 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మాకు స్పష్టంగా మీరు హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, ఆటో సంక్షేమ బోర్డు అన్నారు, సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నారు. ఇలా అనేకమైన వాగ్దానాలు చేసి మీరు మమ్మల్ని నమ్మవలికి మీరు చెప్పిన వాగ్దానాలను మేము నమ్మి మేము అప్పటికే మార్పు 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 అని అందరు కోరుతున్న దఫలో కాంగ్రెస్ కు గంపగుంతగా మీరు ఇచ్చిన హామీలను నమ్మి మేము ఓట్లు వేయడం జరిగింది. మిమ్మల్ని ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది. మీరు అప్పుడే అనుకున్నారు మహాలక్ష్మి పథకం పెడుతున్నాము, ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు గొడ్డలు వెంటలాగా పడుతుంది, వాళ్ళ జీవితాలు నాశనం అవుతుందని మీరు గ్రహించి మా కోసం ఈ పథకాలు పెట్టింది. సరే మేము అప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉంటుందని మేము అనుకోలేదు. ఈ రోజు వరకు 83 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. రవాణా మంత్రి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా బస్సులు బస్ స్టాండ్కే వెళ్తున్నాయి, ఆటో స్టాండ్కి వెళ్ళి వాళ్ళ గిరాకీని ఎక్కించుకుంటలేము, ఆటోల జీవితాలు బాగానే ఉన్నాయి, రాజకీయ పార్టీలు రాజధాంతం చేస్తున్నాయని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మేము ఒక ఆటో డ్రైవర్గా, నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినా కూడా సాధారణ ఆటో డ్రైవర్, నాకు ఆటోనే జీవనాధారం. స్వచ్ఛంద సంస్థ మేము ఈరోజు ఏర్పాటు చేసుకుని వచ్చినాం. ఇక్కడ మీరు ఒకసారి ఫీల్డ్కి వస్తే తెలుస్తుంది, ఒకసారి బస్ స్టాండ్కి వస్తే తెలుస్తుంది, ఒకసారి ఆటో స్టాండ్కి వస్తే తెలుస్తుంది. 2, 3, 4 గంటలైనా కూడా మహిళలు బస్సు కోసమే ఎదురు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంత జిల్లా ఏరియాలలో ఒకసారి చూడండి, అక్కడ ఆటోలు సీరియల్ ఉంటాయి. అక్కడ అంతకుముందు ఆటోలలో వెళ్ళే వాళ్ళు ఇప్పుడు బస్సు కోసం 3-4 గంటలైనా వెయిట్ చేయడం వల్ల మా ఉపాధిని కోల్పోయినాం. మీరు మాకు ఉపాధి కల్పించకుండా మేము 30,000-40,000 డౌన్ పేమెంట్ ఫైనాన్స్ లో కట్టి అప్పులో తెచ్చి కట్టి మేము బండి నడుపుకొని మా కాళ్ళ మీద మేము బతుకుతూ మా బాధ్యతలు పోషించుకుంటుంటే మీరు ఈ రోజు ఉచితమైన ఒక పథకాన్ని తీసుకొచ్చి మా ఉపాధిని కొల్లగొట్టి. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మేము ఈ రోజు హైదరాబాద్కి చేరుకున్నాం. మా వాళ్ళు నిన్నట్టుండే మీరు అరెస్ట్ చేస్తున్నారు. 10,000 మందితో జరగాల్సిన సభ ఇది. నిన్నట్టుంచే మీరు అందరిని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. అయినా కూడా 2 గంటల మీటింగ్ ఇప్పుడు కూడా ఇక్కడ పబ్లిక్ ఉన్నారంటే నిన్నట్టుంటే మా జనాలు కొంతమంది తప్పించుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా రన్నింగ్ లో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఒకటి, మీరు ఇంతవరకు కూడా అధికారంలోకి వచ్చిన కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చిన హామీ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దయచేసి మీరు ఇప్పటికైనా కూడా మీరు నోరు విప్పి మా సమస్యల మీద మాకు న్యాయం చేస్తామని మీరు హామీ ఇవ్వాలి. మీరు ఇవ్వకుంటే మేము ఎట్లయితే హైదరాబాద్కి వచ్చినామో నా భార్య పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్కు పోయిండు, వీళ్ళు ఏదో ఒక హామీ తీసుకొని వస్తారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాతో పాటు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము వట్టిగా వెళ్ళము, మీరు నోరు విప్పాలి, మాట్లాడాలి. లేదు అని అంటే పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. మేము 83 మంది చనిపోయిండు, మీరు నోరు విప్పి మాట్లాడకుంటే మీటింగ్ అనంతరం ముఖ్యులను కూర్చుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల ఎలాంటి సంఘటనలు జరిగినా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. 33 రోజులుగా మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. అపాయింట్మెంట్ కూడా అడిగినాం, 12 తారీఖు నాడు అపాయింట్మెంట్ అడిగినాం. మీరు అపాయింట్మెంట్ ఇయ్యారు, మీరు మాట్లాడారు. అసలు మేము దేశద్రోహులమ్మా, తీవ్రవాదులమ్మా, నక్సలైట్లమ్మా, ఏంటి? మేము మనుషులం కాదా? మా ఉపాధిని కొల్లగొట్టింది ఎందుకు మీరు ఇట్లా ఇస్తున్నారు? మా బతుకులు లాగా చేస్తున్నారు. మీరు స్పందించాలో మాట్లాడాలి, లేకుంటే హైదరాబాద్ ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో ఐక్యత. జేసీ